హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ మంత్ర 5 న్యూస్. రాష్ట్రంలోనే కాదు మన భారతదేశంలో హాట్ టాపిక్గా ఒక న్యూస్ నడుస్తుంది. అదే మన తిరుమల శ్రీవారి యొక్క లడ్డు ఇష్యూ. అసలు లడ్డు ఇష్యూలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిసిందా? అది ఒకవేళ కలిస్తే వైసీపీ హయాంలో కలిసిందా, లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిందా? ఈ రెండు గవర్నమెంట్లో ఎప్పుడు జరిగింది? అసలు ఏ గవర్నమెంట్లో జరిగినా ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఈ యొక్క చర్యని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది? దోషులను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేకపోతుంది? సిబిఐ దర్యాప్తుకి ఇంకా ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇది జరిగింది అది జరిగింది అనడమే తప్ప అసలు దర్యాప్తు అనేది ఎక్కడ ఇంకా మొదలు కాలేదు. ఇది ఇలా ఉంటే అసలు తిరుమల శ్రీవారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. ఏదో తన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యక్రమాలకు తప్పించి ఇప్పుడు 27 సెప్టెంబర్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని అలాగే కొన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని న్యూస్. మరి ఇది ఏదైనా రాజకీయ కోణం గురించి నడుస్తుందా, లేకపోతే ఈ లడ్డూలో నిజంగానే జంతువుల కొవ్వు, చేప నూనె కలిసి అది వైసీపీ హయాంలోనే జరిగి ఉండి దానికి ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపం చెందడానికి ఈ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నాడా అని ఒక జనాల యొక్క మాట. ఇది ఎంతవరకు నిజం? ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు రాష్ట్రాలే కాదు, దేశాలే కాదు, కంట్రీల నుంచి కూడా చాలా విభేదాలు, ఒక మతపరమైన సనాతన ధర్మం పైన చాలా విషయాలు అనేటివి బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ విషయం పైన మన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ బిఫోరే మాట్లాడారు, లడ్డూలో నాణ్యత తగ్గుతుంది అని. కనీసం అప్పుడైనా జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ సమస్య నుంచి బయటపడే వాళ్ళమేమో. అసలు ఇప్పుడు ఈ సమస్య రాకపోయి ఉండేదేమో. అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదు, అప్పుడు ఎవరు కనీసం ఆ మాట గురించి ఎవరూ మాట్లాడలేదు, అది నిజమా, వాస్తవమా, అవాస్తవమా అని. ఇప్పుడు ఏదైతే న్యూస్ వస్తుందో దానిపైన వైసీపీ వాళ్ళు కొందరు ప్రెస్ మీట్లు పెట్టి అసలు ముఖ్యమంత్రి గారికి లడ్డు వివాదానికి సంబంధం ఏంటి అని అంటున్నారు. ఇంకొందరు ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్నదో ఆ కంపెనీ వాళ్ళతోని ఎవ్రీ 6 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ అనేది చేంజ్ అవుతుందని అంటున్నారు. అసలు లడ్డు విలువ వచ్చేసి లడ్డూలో కలిపే నెయ్యి విలువ వచ్చేసి 1200 రూపాయలు. కానీ ఇక్కడ టీటీడీ ఈవో గారు చంద్రబాబు గారికి ఆ నెయ్యిని ఏదైతే తీసుకున్నారో దాని ధర వచ్చేసి 320 రూపాయలని చూపించారు. అంటే ఇంత వ్యత్యాసం ఉంది. అసలు నెయ్యి వాల్యూ 1200 రూపాయలు, కానీ మనకు టీటీడీ ఈవో గారు సమర్పించిన ఏదైతే పత్రాలలో 325 రూపాయలుగా చూపించడం జరిగింది. సో ఏదైతే ఆ 325 రూపాయలు ఈ 1200 రూపాయలలో ఎంత వ్యత్యాసం ఉందన్నది మనం చూడాలి. అసలు అంత వ్యత్యాసం అనేది ఎందుకు ఉంది? ఆ వ్యత్యాసం అనేది ఏదైనా రాజకీయ కోణంలో జరిగిందా, లేకపోతే దీని వెనుక ఏదైనా డబ్బుకు సంబంధించిన కుంభకోణం ఏదైనా జరిగిందా, లేకపోతే దీని ఎన్నుకున్న పాత్రధారి ఎవరు, వాళ్ళని ఎందుకు పబ్లిక్ డొమైన్లోకి ఇంకా తీసుకొచ్చి శిక్షించలేకపోతున్నారు, దర్యాప్తు అనేది ఎందుకు వేగం చేయలేకపోతున్నారు? అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు లడ్డు నాణ్యత తగ్గింది అన్నప్పుడే మనము ఆ జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటివి జరిగేది కాదు. ఇకనైనా మేల్కొని ఈ ప్రభుత్వమైనా ఎవరైతే దీనికి కారకులయ్యారో దానిపైన ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా చూడాలి. అలాగే ఇలాంటి తప్పులు ఎవరైతే చేయాలనే ఒక ఆలోచన వస్తుందో వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టేలాగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక దేవస్థానం కాదు, ఒక హిందువులకి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ పైన ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి దేవస్థానాల పైన, ప్రసాదాల పైన కూడా రాజకీయ కోణంలో కూడా వెళ్ళొద్దు. ఎందుకనంటే ఇది ఇండివిజువల్గా కూడా ప్రశ్నించాలి ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు. సో ఇలాంటప్పుడు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు
తిరుమలకు 27వ తారీఖు రోజు వెళ్తున్నారు. అతను క్రైస్తవ మతానికి చెందినవారు. ఇప్పుడు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలంటే అఫిడవిట్లో సంతకం చేయాలి. పురంధేశ్వరి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు క్రైస్తవ మతానికి చెందినవారు కాబట్టి మా యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం మేము నమ్ముతున్నాము, మాకు దేవుడు అంటే గౌరవం ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను అని అది సంతకం చేసిపోవాలి అని ఖచ్చితమైన ఒక కండిషన్ అయితే పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంతకం పెట్టి వెళ్తారా, పెట్టకుండా వెళ్తారా? దీనిపైన రేపేమైనా ఉద్రిక్తలు దారితీస్తాయా? ఇక్కడ ఏమైనా మళ్ళా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇదేమైనా ప్రయత్నమా అనే కోణంలో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇది నిజంగా తప్పు జరిగినట్టయితే మీరు సిబిఐ దర్యాప్తు చేపియండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో దర్యాప్తు చేయించండి అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. ఎప్పటికీ మేము చేయలేము అని అంటున్నారు తప్పించి ఏదైతే ఒక వార్త బయటకు వచ్చింది అది నిజమా అబద్ధం అనేది మాత్రం నిగ్గు తేల్చలేకపోతున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా దోషులను ముందుకు తీసుకొచ్చి శిక్షించాలి, లేకపోతే అవాస్తవం అయితే అవాస్తవం నిరూపించాలి. దీన్ని ఒక రాజకీయ కోణంలోకి తీసుకెళ్ళి ఇంకొక టాపిక్ కోసం ఇంకొక టాపిక్లో డైవర్ట్ చేయడానికి మాత్రం రాజకీయాలు చేయొద్దు. దయచేసి ఏదైతే ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ పైన ప్రతి ఒక్కరు పోరాడి నిందితులను శిక్షించి తగిన చర్యలు తీసుకొని అతి త్వరలో తగిన చర్యలు తీసుకోవాలని మా మంత్ర న్యూస్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాం.